తెలుగు సినిమాల్లో చాలా మూవీస్ వచ్చాయి. ఒక హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, ఆ హీరోకి తగ్గిన విలన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అయితే ఈరోజు ఈ వీడియోలో మన టాలీవుడ్‌లోనే బెస్ట్ విలన్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 'అరుంధతి' సినిమాలో పశుపతి క్యారెక్టర్. టాలీవుడ్ సినిమాల్లో ఎంతమంది విలన్స్ వచ్చినా కూడా ఇలాంటి విలన్ రోల్‌ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఇలాంటి రోల్ చేయాలంటే కేవలం సోనూ సూద్‌కే సాధ్యం. ఈ సినిమాలో సోనూ సూద్ అయితే లిటరలీ ఒక రాక్షసుడు. ఈ సినిమాలో పశుపతి క్యారెక్టర్ అయితే కొన్ని సంవత్సరాలు సమాధిలో ఉండి ప్రేతాత్మలాగా మారుతాడు. ఈ సినిమాలో పశుపతి క్యారెక్టర్ అయితే ఒక నార్మల్ మ్యాన్‌గా ఉన్నప్పుడు భయపెడతాడు. అలాగే సమాధిలో ఉన్నప్పుడు భయపెడతాడు. మళ్ళీ రాక్షసుడయ్యాక కూడా భయపెడతాడు. లిటరల్లీ సినిమా మొత్తం భయపెడుతూనే ఉంటాడు. ఈ సినిమాలో ఒక సీన్‌లో అయితే గోడపైన వాలుతూ ఒక దెయ్యంలా కనిపిస్తాడు. నాకైతే చిన్నప్పుడు ఈ సీన్ చూసినప్పుడు తడిచిపోయేది. ఈ సినిమాలో అనుష్కకి ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తాడు. అయితే ఈ సినిమాలో సోనూ సూద్‌కి వాయిస్ ఇచ్చింది రవిశంకర్ గారు. సో, అంత మంచి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఈయనకు కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. ఈ సినిమాని సోనూ సూద్ మర్చిపోతాడేమో కానీ మనం మాత్రం మర్చిపోలేం. నెంబర్ 2 భిక్షు యాదవ్. మనం 'సై' సినిమా చూసినట్టయితే అందులో భిక్షు యాదవ్ క్యారెక్టర్‌ని చూసే ఉంటాం. అసలుకి ఈ సినిమాలో భిక్షు యాదవ్‌ని చూస్తేనే భయపడేలా ఉంటాడు. ఎంతైనా ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి కాబట్టి రాజమౌళికి బాగా తెలుసు ఒక విలన్ని ఎలా డిజైన్ చేయాలో. రియల్ లైఫ్‌లో ఒక నిజమైన రౌడీ ఎలా ఉంటాడో సేమ్ అలానే చూపించాడు. ఈ విలన్ని ఎలా డిజైన్ చేశారంటే ఒక బఫెలో అనేది ఎలా ఉంటుందో సేమ్ అలానే చేశారు. ఎప్పుడైనా ఒక సినిమాలో ఒక విలన్ వచ్చేసి రగ్బీ ఆడడం చూశారా? అసలుకి ఏ సినిమాలో కూడా ఏ విలన్ కూడా ఏ స్పోర్ట్స్‌ని కూడా ఆడడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆడతాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో వాళ్ళ టీం వచ్చేసి పాయింట్లు గెలుస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ టైంలో భిక్షు యాదవ్ వచ్చేసి గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ భిక్షు యాదవ్ ఎంట్రీతో మొత్తం మూమెంటమే మారిపోతది. భిక్షు యాదవ్ ఎంట్రీతో ప్రతి ఒక్కడి కళ్ళల్లో భయం అనేది ఉంటుంది. ఆ రేంజ్‌లో ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాడు. అందుకే భిక్షు యాదవ్ వచ్చేసి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్‌లో ప్లే చేసిన ప్రదీప్ రావత్ చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. నెంబర్ 3 స్పైడర్ మూవీలోని భైరవుడి క్యారెక్టర్. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్‌ని చూసి చిన్నపిల్లలు భయపడతారో లేదో తెలీదు కానీ ఇంట్లో ఉండే లేడీస్ మాత్రం భయపడ్డారు. అంటే ఆ రేంజ్‌లో ఇంపాక్ట్‌ని క్రియేట్ చేశాడు. సినిమాలో విలన్ వచ్చేసి ఒక సైకోపాత్. సైకోపాత్ అంటే తెలిసిందే కదా! ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తాడు. ఈ సినిమాలో విలన్‌కి ఎదుటివాడు ఏడుస్తుంటే అదో టైప్ ఆఫ్ ఆనందం. జనరల్‌గా ఇలాంటి టైప్ ఆఫ్ సైకోపాత్స్‌ని మనం ఇంగ్లీష్ మూవీస్‌లో చూస్తూనే ఉంటాం. మన ఇండియన్ మూవీస్‌లో చాలా తక్కువ చూస్తాం. మన తెలుగు సినిమాస్‌లో ఇంకా తక్కువ చూస్తాం. అలాంటి మన తెలుగు ప్రజలు ఈ క్యారెక్టర్‌ని చూడగానే ఒక్కసారిగా భయపడిపోయారు. ఒకవేళ నిజంగానే మన ఇంట్లోకి సైకోపాత్ వస్తే పరిస్థితి ఏంటి? మనలందరినీ ఒక డీప్‌గా ఆలోచించేలా చేశాడు. ఈ సినిమాలో ఈ భైరవుడి క్యారెక్టర్ తను చిన్నగా ఉన్నప్పటి నుంచే అందరిని భయపెట్టడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలో భైరవుడు క్యారెక్టర్‌కి ఒక మ్యూజిక్ వస్తది. ఆ మ్యూజిక్ కూడా చాలా బావుంటది. భైరవుడి క్యారెక్టర్‌లో ఎస్‌జే సూర్య అయితే చాలా బాగా చేశారు. ఎస్‌జే సూర్య మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. సో, ఈ క్యారెక్టర్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో ముందుకు వెళ్ళే ముందు మీరు గనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. నెంబర్ 4 బాహుబలి సినిమాల్లో బల్లాల్ దేవా. ఈ విలన్ క్యారెక్టర్‌ని మన తెలుగు సినిమాలోనే కాదు, మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. ఒక బాహుబలికి ఒక బెస్ట్ విలన్‌ని ఎలా చూపించాలో ఈ సినిమాలో చూపించారు. ఈ క్యారెక్టర్‌ని చేయాలంటే కేవలం రానా మాత్రమే చేయగలడు. ఈ సినిమాలో విలన్ ఎలా ఉండాలంటే ఒక రాజుగా ఉండాలి, కన్నింగ్‌గా ఉండాలి, మంచి బాడీ ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఏకైక యాక్టర్ అంటే రానానే. లిటరల్లీ సినిమాలో ఎవరి రోల్స్‌కి వాళ్ళు సెట్ అయ్యారు. కానీ విలన్ రోల్‌కి మాత్రం రానానే ఇంకా బాగా సెట్ అయ్యాడు. ఈ సినిమాలో ఒక దున్నపోతుతో స్టార్టింగ్‌లో ఫైట్ ఉంటది కదా! ఆ సీన్‌లో ఇంకో యాక్టర్ అయితే పిచ్చ కామెడీగా ఉండేది. కానీ రానా చేస్తే మాత్రం చాలా రియలిస్టిక్‌గా ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ సీన్స్‌లోనే యాక్టింగ్ అనేది బయటపడతది. సో, రానా అయితే చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఒకవైపు చూస్తే కన్నింగ్‌గా, ఇంకోవైపు చూస్తే మంచివాళ్ళ. రెండు వైపులా చాలా బాగా చేశాడు. సో, 'బాహుబలి' సినిమాలోని బల్లాల్ దేవా క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్స్ అని చెప్పొచ్చు. నెంబర్ 5 ధ్రువ సినిమాలోని సిద్ధార్థ్ అభిమన్యు.
జనరల్గా ఏ సినిమాలో అయినా హీరో అనేవాడు విలన్ని డామినేట్ చేస్తాడు. కానీ ఎప్పుడైనా ఒక విలన్ వచ్చేసి హీరోని డామినేట్ చేయడం చూశారా? కానీ అది ధృవ సినిమాలో జరిగింది. సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ ధృవ క్యారెక్టర్ని డామినేట్ చేశాడు. ఏ సినిమాలో అయినా విలన్ అనేవాడు ఒక మాస్ క్యారెక్టర్లా ఉంటాడు. పెద్దగా బ్రెయిన్ కూడా యూస్ చేయడు. కానీ ఈ సినిమాలో మాత్రం అలా కాదు. ఈ సినిమాలో విలన్ వచ్చేసి చాలా స్టైలిష్గా ఉంటాడు. బ్రెయిన్ అనేది చాలా బాగా వాడతాడు. ఈ సినిమాలో విలన్ యాటిట్యూడ్ని అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు. సినిమా క్లైమాక్స్లో విలన్ పైన రాళ్ళు విసురుతారు. జనాలందరూ చంపేద్దామని చూస్తారు. ఆ టైంలో మిడిల్ ఫింగర్ని చూపిస్తాడు. అసలు ఇలాంటి టైప్ ఆఫ్ ఔరా అనేది ఏ విలన్కి కూడా ఉండదు. అసలుకి ఒక విలన్ వచ్చేసి బాగా మైండ్ వాడిందంటే ఈ సినిమాలోనే. అరవింద్ స్వామి అయితే నెయిల్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో సిద్ధార్థ్ అభిమన్యు ఈజ్ ద గ్రేటెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పిన విలన్స్ అందరికీ పొజిషన్స్ అనేవి లేవు. వీళ్ళందరూ గ్రేట్ విలన్సే. సో చూశారు కదా వీడియో. మీకు ఇష్టమైన విలన్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.